पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। భగవద్గీత మనం విభూతి యోగం 39వ శ్లోకం వరకు కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు మిగిలిన శ్లోకాల గురించి మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, తండ్రి మీ విభూతులు వినాలి అని నాకు కోరికగా ఉంది. మీరు మిమ్మల్ని ఏ ఏ రూపాలతో ధ్యానించుకోవాలో నాకు తెలియచేయండి తండ్రి. మీరు చెప్తున్నప్పుడు అవి వింటుంటే నాకు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. అది ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలని నా మనస్సు కోరుతుంది. ఇంకా మీ విభూతి గురించి నాకు తెలియచేయండి అని కోరినప్పుడు తండ్రి మన పట్ల అనుగ్రహంతో ఈ విభూతి యోగమంతా కూడా వివరించి చెప్పారు. ఆయన చెప్పినటువంటి దానిలో మొట్టమొదటిది 20వ శ్లోకం. 20వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు కూడా తండ్రి ఆయన గురించి, ఆయన విభూతి గురించి అనేక రీతులుగా మనకు తెలియచేశారు. ఇక్కడ ఈ విధంగా వైభవంగా కనపడుతున్నటువంటివి, విశేషంగా కనపడుతున్నటువంటిది, వివిధ రూపాల్లో కనపడుతున్నటువంటిది, ఇదంతా కూడా ఏదో కాదు, నా స్వరూపమే, ఇదంతా కూడా నేనే అనేటటువంటిది ఆ తండ్రి చెప్పారు. వాటిల్లో మొట్టమొదటిది అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవశ. అహమాత్మ గుడాకేశ అంటే ఈ విభూతిలో మొట్టమొదట శ్లోకంలో మనకు చెప్పినటువంటిది నేను ఆత్మస్వరూపమై ఉన్నాను అనేటటువంటిది చెప్పారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అన్ని జీవులలోనూ ఉన్న ఆత్మస్వరూపము, చైతన్య స్వరూపము నేనై ఉన్నాను. జీవులకు ముందు నేను ఉన్నాను, జీవులు ఉన్నప్పుడు నేను ఉన్నాను, జీవులు లేనప్పుడు నేను ఉన్నాను. ఎప్పుడు నేను చైతన్య స్వరూపమై, ఆత్మస్వరూపమై నేను ఉన్నాను. అన్ని జీవులలోనూ కూడా ఆత్మను నేనై ఉన్నాను అని చైతన్య స్వరూపంగా మొట్టమొదటగా ఆయన గురించి చెప్పారు. అంటే చిద్రూపంగా, చైతన్యం అంటే చిత్ అంటారు, చిద్రూపంగా ఆయన గురించి ఆయన చెప్పారు. ఇక్కడ చివరి శ్లోకంలో 39వ శ్లోకంలో ఆయన మళ్ళా ఏం చెప్తున్నారు అంటే, యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఇక్కడ ఈ కనపడుతున్నటువంటి ఈ చరాచర ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఈ కనపడుతున్నటువంటి
ఈ చరాచర ప్రాణులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి బీజము నేనై ఉన్నాను. నేను లేని ఈ చరాచర ప్రాణి ఏది కూడా లేనే లేదు. ఇక్కడ ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి కూడా ఏవైనప్పటికీ కూడా నీకు గోచరమవుతున్నటువంటిది ఏవైతే ఉన్నాయో నీకు గోచరమవుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కారణము నేనై ఉన్నాను. నేను లేనటువంటిది ఏది కూడా లేనే లేదు అనేటటువంటిది చివరన చెప్పారు. అంటే మనకి విభూతి యోగం అంతా కూడా మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్పారు? ఈ వృక్షాలలో అశ్వత్థ వృక్షము నేను, గోవులలో కామధేనువు నేను, మాసాలలో మార్గశీర్ష మాసం నేను అని కొన్ని ఆ తండ్రి మన దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా నేనే అనేటటువంటిది చెప్పారు. అంటే ఈ కనపడేదంతా కూడా నేను అనేటటువంటిది చెప్పి చిట్ట చివరిగా 39వ శ్లోకంలో వీటన్నిటికీ కూడా అసలు బీజము నేనే అనేది చెప్తున్నారు. వీటన్నిటికీ కూడా కారణము నేనే అని చెప్తున్నారు. నేను కాక మరేది కూడా లేదు అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు. ఇది మనకు అంతకుముందు ఆ తండ్రి స్పష్టంగా చెప్పారు. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అనేది ఆ తండ్రి మనకు స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నది అని మనం ఏదైతే అంటున్నామో ఆ ఉన్నది అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే అక్కడ పరమాత్మ అని. ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కుర్చీ ఉంది, మైకు ఉంది, టేబుల్ ఉంది, ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వృక్షము ఉంది, అలాగే ఈ వేదిక ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఉంది అనేటటువంటి మాట వాడకుండా మనం అసలు మాట్లాడలేము. ఉంది లేదా ఉన్నాడు ఏదైనప్పటికీ కూడా ఉంది అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదం వాడకుండా మనం అసలు దేని గురించి కూడా మాట్లాడము. ఇది మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైనప్పటికీ కూడా పుస్తకం ఉంది, బల్ల ఉంది, కుర్చీ ఉంది, గోవు ఉంది, చెట్టు ఉంది, ఆకు ఉంది, కాయ ఉంది, ఇలా ప్రతిదీ కూడా ఉంది 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 అంటున్నామన్నమాట. ఉండటం అంటే ఏమిటి అంటే సత్. సత్ అనేటటువంటి పదాన్ని ఉంది అనేటటువంటి పదానికి వాడతారన్నమాట. ఉంది అని అంటున్నామంటే అక్కడ సత్. ఇక్కడ మనం ఈ విభూతి అంతా కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఉన్నాను 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 అని చెప్తున్నారు. ఎలా ఉన్నాను? చెట్టుగా ఉన్నాను, గోవుగా ఉన్నాను, మాసంగా ఉన్నాను అని ఆ విధంగా ఆయన ఆ ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అనేది చెప్తున్నారన్నమాట. ముందు శ్లోకంలో అహమాత్మ గుణకేశాని అక్కడేమో ఆయన యొక్క చైతన్య స్వరూపం గురించి అంటే చిత్ అంటారు, అక్కడ చైతన్యం గురించి మనకు తెలియచేశారు. ఇక్కడ ఈ మిగిలిన శ్లోకాలన్నింటిలోనూ కూడా ఈ చివరి శ్లోకంలో ఇంకా మనకి వివరంగాను కూడాను ఆ తండ్రి ఏం చెప్తున్నారంటే సత్ ఇది సద్రూపము, అది చిద్రూపము, ఈ రెండు కలిస్తే సచ్చిద్రూపము
పరమాత్మ ఏ రూపము అని మనం ఎవరైనా అడిగినప్పుడు, అంటే రూపం కాని రూపము, పరమాత్మను మనం ఏ శబ్దాలతో గుర్తు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ రెండు శబ్దాలు అన్నమాట. ఏ రెండు శబ్దాలు? సత్, చిత్తు. ఈ సచ్చిద్ రూపము అంటారు. పరమాత్మ సచ్చిద్ రూపము, ఇంకా సచ్చిద్ ఆనంద రూపము అంటారు, లేదా సత్యం, జ్ఞానం, అనంతం అంటారు. సత్యం, జ్ఞానం, అనంతం అంటారు అన్నమాట. అంటే పరమాత్మను మనం గుర్తు చేసుకోవటానికి ఈ రెండు పదాలు కూడా ఎంతో ముఖ్యమైనటువంటి పదాలు. సత్, చిత్ అనేటటువంటి ఈ రెండు పదాలు కూడా పరమాత్మ సచ్చిద్రూపమై ఉన్నారు, సచ్చిద్ ఆనంద స్వరూపమై ఉన్నారు అనేటటువంటిది మనకు కేవలము ఈ రెండు పదాల ద్వారానే పరమాత్మను మనం తెలుసుకోవటానికి వీలవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వీటి గురించి కొంత ఆలోచన మనం చేసుకుందాం. ఉండటము అంటే, ఇప్పుడు మనం అనేకసార్లు కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాము. మనము ఒక బంగారపు షాప్కి వెళ్ళినప్పుడు, బంగారం దుకాణంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి ఆభరణాలు మనకు కనపడుతూ ఉంటాయి. అనేక రకాలలో, అనేక రూపాలలో ఉన్నటువంటి ఆభరణాలు కనపడుతూ ఉంటాయి. ఆ ఆభరణాలు రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటాయి. వాటిని చూస్తున్నప్పుడు మనం ఆ ఆకారాన్ని చూస్తూ ఆ పేరు పెట్టి మనం పిలుస్తూ ఉంటాం. ఆ ఆకారానికి మనం పెట్టుకున్నటువంటి పేరు అది ఒక ఆకారంతో ఉంది. అయితే అక్కడ అవన్నీ కూడా దేని వల్ల ఉన్నాయి? అక్కడ బంగారం వల్ల ఉన్నాయి. ఆ ఆభరణాల్లో నుంచి బంగారాన్ని తీసేశారు అనుకోండి, బంగారాన్ని తీసివేసినప్పుడు ఆభరణాలు ఉంటాయా అన్నది. మీరేమంటున్నారు? వడ్లాణము ఉంది అంటున్నారు. వడ్లాణము ఉంది అంటున్నారు. అలాగే కాసుల దండ ఉంది అంటున్నారు. అలాగే గాజులు ఉన్నాయి అంటున్నారు. చెవిదిద్దులు ఉన్నాయి అంటున్నారు. ఇలాగా మీరు అక్కడ ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఏమంటున్నారు అంటే, గాజులు ఉన్నాయి అంటున్నారు. వడ్లాణము ఉంది అంటున్నారు. ఏమి ఉంది? ఈ పేరు మీరు పెట్టుకున్నటువంటిది. ఆ రూపంతో ఉంది ఏంటి? అక్కడ బంగారం ఉంది. బంగారము ఆ రూపంతో ఉంది. ఆ రూపానికి మీరు పెట్టుకున్న పేరేమిటి? వడ్లాణము అని. ఆ రూపానికి మీరు పెట్టుకున్న పేరు వడ్లాణం. వడ్లాణం అనేటటువంటి ఆ పేరు తీసేయండి. ఆ పేరు తీసేసినప్పుడు అక్కడ ఏమి ఉంది? బంగారం ఉంది. ఎలా ఉంది? ఒక రూపంతో ఉంది. ఆ రూపాన్ని తీసేయండి. ఆ రూపాన్ని అంతా కూడా ఒక కంసాలి ఆ విధంగా తయారు చేశాడు. ఆ రూపానికి అది రాకముందు దాన్ని ఏమంటాం మనం? బంగారం అంటాం. ఇప్పుడు వడ్లాణంగా పొడుగ్గా కనపడుతుంది. వడ్లాణంగా పొడుగ్గా కనపడుతున్నటువంటి దాన్ని మనం ఏమంటున్నాము? అది వడ్లాణము అంటున్నాము. పొడుగ్గా కనపడుతున్నటువంటి బంగారాన్ని వడ్లాణము అంటున్నారు. ఆ రూపము లేకపోతే ఏమంటారు? దాన్ని బంగారము అని అంటారు, అంతే. అలాగే మీరు ఇంకొక ఉదాహరణ కూడా గుర్తు చేసుకోండి. మీరు కుమరి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు కుండలు కనపడుతూ ఉంటాయి, బాణలు కనపడుతూ ఉంటాయి, మూకుళ్ళు కనపడుతూ ఉంటాయి, ప్రమిదలు కనపడుతూ ఉంటాయి,
చెంబుల్లాంటివి కనపడుతూ ఉంటాయి. ఇలాగ రకరకాలుగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఆయా ఆకారాలతో ఉన్నటువంటి దాన్ని మనం ఆ పేరు పెట్టి పిలుచుకుంటున్నాము. మనం ఒక కుండలాగా ఉంది, ఒక ఆకారంతో ఉంది. ఆ ఆకారానికి మనం పెట్టుకున్నటువంటి పేరేమిటి అంటే కుండ అని. ఆకారానికి మనం పెట్టుకున్న పేరు కుండ. ఇప్పుడు ఆ కుండలో నుంచి మట్టిని తీసివేశారనుకోండి, మట్టిని తీసివేసినప్పుడు అక్కడ ఏముంటుంది? ఏమీ కూడా ఉండదు. మట్టి ఆ ఆకారంలో ఉంటే, మట్టి ఆ ఆకారంలో ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము? కుండ అంటున్నాము. మట్టి ఇంకొక ఆకారంలో మనకు కనపడుతూ ఉన్నప్పుడు దాన్ని ఏమంటున్నాము? పళ్ళెము అంటున్నాము, లేదా మూకుడు అంటున్నాము. మట్టి ఇంకొక ఆకారంలో ఉన్నప్పుడు దాన్ని మూకుడు అంటున్నాం అన్నమాట. అదే మట్టి ఇంకా కొంచెం పెద్దగా కనపడుతున్నప్పుడు దాన్ని ఏమంటున్నాం? బాణ అంటున్నాం అన్నమాట. అంటే ఉన్నది ఏది ఇక్కడ? ఇప్పుడు మట్టి ఆ ఆకారంలో ఉంది, మట్టి ఆ ఆకారంలో ఉంది. బంగారము ఆ ఆకారంలో ఉంది. ఉంది ఏమిటి? బంగారం ఉంది, గుర్తుంచుకోండి. మట్టి ఉంది, మట్టి ఉంది, బంగారము ఉంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ మనం చెట్టు అని పిలుస్తున్నాము, చెట్టు ఉంది అంటున్నాము. దేన్ని చెట్టు అంటున్నాము? దానికి ఒక పేరు కూడా మనం పెట్టుకున్నాము. ఇది వేప చెట్టు, ఇది మర్రి చెట్టు, ఇది రావి చెట్టు అని ఈ విధంగా మనం పేర్లు కూడా పెట్టుకున్నాము. ఆ విధంగా ఆ రూపంతో కనపడుతూ ఉన్నటువంటి దాన్ని మనం ఒక పేరు పెట్టుకొని దాన్ని మనం రావి చెట్టు, మర్రి చెట్టు అంటున్నాం అన్నమాట. అయితే ఆ ఉన్నది ఏది అంటే ఇక్కడ మనకి తండ్రి ఏం చెప్తున్నారు అంటే అది నేనే అయి ఉన్నాను అనేది చెప్తున్నారు. అలా నీకు కనపడుతున్నది ఏదైతే ఉందో ఆ కనపడుతున్నటువంటిది నేనే అయి ఉన్నాను అనేది తండ్రి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు ఈ చూస్తున్నటువంటి ఈ చరాచర ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి అంతా కూడా ఏమిటి అంటే పరమాత్మే ఈ విధంగా కనపడుతున్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పరమాత్మే ఈ విధంగా కనపడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఎలాగా పరమాత్మ ఈ విధంగా కనపడటం ఏమిటి అనేది మనం ఆలోచించి అసలు ఎలా వచ్చింది ఇదంతా కూడా? ఇప్పుడు పరమాత్మ ఎవరు అసలు? అలాగే ఇదంతా ఎలా వచ్చింది అనేది మనం ఆలోచించినట్లయితే, ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే 7వ అధ్యాయం దగ్గరకు మనం వెళ్ళినట్లయితే ఆ తండ్రి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ కనపడేటటువంటిది ఇదంతా కూడా అష్టప్రకృతి అనబడుతుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము, ఈ 8 కలిసి అష్టప్రకృతి అనబడుతున్నాయి. ఇది అపర ప్రకృతి అనబడుతుంది. ఈ అష్టప్రకృతి లేదా అపర ప్రకృతికి ఆధారమైనటువంటి పరాప్రకృతి వేరై ఉంది. ఈ పరాప్రకృతి చైతన్యమై ఉంది, చైతన్యమై ఉంది అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు చైతన్యమే యథార్థంగా ఎప్పుడూ కూడా ఉండేటటువంటిది చైతన్యం. అయితే మరి ఈ కనపడేదంతా కూడా ఏమిటి అని అంటే ఆ తండ్రి ఏమని చెప్తున్నారంటే ఇదంతా కూడా నా శక్తి వల్ల ఈ విధంగా వ్యక్తమవుతుంది. భగవంతుడు అవ్యక్త స్వరూపుడైనటువంటి చైతన్యము, భగవంతుడు అవ్యక్తము, చైతన్య స్వరూపము. అవ్యక్తమైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి శాశ్వతుడైనటువంటి పరమాత్మ వ్యక్తమై ఇలాగా కనపడుతున్నారు. ఇది భగవంతుడు ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు
దానికి సమాధానం ఏమిటి చెబుతారు అంటే, భగవంతుడు ఎవరు అంటే సృష్టికర్త అంటారు. సృష్టికర్త అంటే ఏంటి? ఈ జగత్తు అంతా కూడా మనకు గోచరిస్తున్నటువంటి ఈ జగత్తు ఉంది కదా, నాతో సహా ఈ జగత్తుకు ఎవరో ఒకళ్ళు కారణమై ఉండాలి కదా. ఆ కారణం ఎవరు అంటే పరమాత్మ. ఆయన్నే సృష్టికర్త అని మనం పిలుచుకుంటూ ఉంటాం. అంటే ఇదంతా కూడా సృష్టి అని అనుకుంటూ ఉంటాం. ఈ జగత్తు అంతా కూడా నాతో సహా ఇదంతా కూడా జగత్తు అనుకుంటాము. ఈ జగత్తు అంతటికీ కూడా కారణం ఎవరు అంటే పరమాత్మ లేదా సృష్టికర్త అనుకుంటాము. సరే, ఇదంతా బాగానే ఉంది. అంటే ఈ జగత్తు ఈ విధంగా కనపడటానికి ముందు, అంటే సృష్టించటానికి ముందు అనుకోండి పని, జగత్తుకు కారణం భగవంతుడే అనుకున్నప్పుడు, మరి ఈ జగత్తు ఈ విధంగా కనపడటానికి, ఈ విధంగా సృష్టించటానికి ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. పరమాత్మ ఒక్కడే ఉన్నప్పుడు, ఆయన నిరాకారమై ఉన్నప్పుడు, ఆయన చైతన్య స్వరూపమై ఉన్నప్పుడు, ఆ పరమాత్మ ఇవన్నీ కూడా దేంతో తయారు చేశారు? ఆయన కాక మరేది కూడా లేదు. ఆయన కాక మరేది కూడా లేదు. ఆయన నిరాకారమై ఉన్నారు. నిరాకారమైనటువంటి పరమాత్మ ఇదంతా కూడా, ఇది పదార్థము, పంచభూతాలు, ఇవన్నీ కూడా, ఈ పంచభూతాలన్నిటినీ కూడా మరి ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఆయనకన్నా ముందు ఉండటానికి వీలు లేదు. ఎందుకని? ఆయన సనాతనుడై ఉన్నారు కాబట్టి. ఆది అంతము కూడా లేదు పరమాత్మకు. ఆది అంతము లేనటువంటి పరమాత్మ, నిరాకార స్వరూపుడైనటువంటి పరమాత్మ తాను ఒక్కడే ఉన్నప్పుడు మరి ఈ సృష్టి ఏ విధంగా, ఎక్కడి నుండి ఆయన తీసుకొచ్చారు అని మనం ఒక ప్రశ్న మనం అడిగినట్లయితే దానికి సమాధానం ఏం చెప్తున్నారు అంటే, పరమాత్మే ఇలాగ మారాడా అంటే అక్కడ ఆయన వికారం చెందినట్లు అవుతుంది. కాబట్టి పరమాత్మ ఇలాగ మారలేదు అనేది చెప్తున్నారు. మరి ఎట్లాగా ఇదంతా కూడా అంటే, మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇదంతా కూడా పరమాత్మలోనే, పరమాత్మ నుండే వచ్చింది, పరమాత్మ ఇలాగా కనపడుతున్నారు అనేది చెప్తున్నారు అన్నమాట. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తారు మనకు. ఏమనంటే, ఇదంతా కూడా పరమాత్మ నుండే వచ్చింది, పరమాత్మలోనే ఉంది, పరమాత్మలోనే లయమైపోతుందట. అంటే ఇదంతా కూడా పరమాత్మ నుండే వ్యక్తమవుతుంది. అంటే నిరాకారమే వ్యక్తమై ఇలాగా కనపడుతుంది. మరలా ఇదంతా కూడా నిరాకారంలోనే ఉంది. అలాగే ఇదంతా కూడా మరలా నిరాకారంలోకే లయమైపోతుంది, ఒక బీజ రూపంలోకి మారిపోతుంది. అంటే ఒక సూక్ష్మ రూపంలోకి మారిపోయి మళ్ళీ ఎక్కడ ఉంటుంది? పరమాత్మలోనే ఉంటుంది. పరమాత్మ అనంతమైనటువంటి నిరాకార చైతన్య స్వరూపం అనుకున్నప్పుడు ఆ పరమాత్మలోనే, బీజ రూపంలోనే ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా ఇది వ్యక్తమవుతుంది ఒక్కొక్కసారి, మరలా ఇది ఒక్కొక్కసారి అవ్యక్తంగా మారుతుంది. దీనికి ఉదాహరణ ఒక్కటే మన కళ. ప్రతిరోజు కూడా మనకు కళ వస్తుంది. ఆ కళలో మనకు పర్వతాలుగా కనపడుతున్నటువంటిది ఏది? మన మనస్సే కనపడుతుంది. అలాగే అక్కడ ఆ పర్వతాలు, కొంతమంది మనుషులు పైకి ఎక్కుతున్నారు. అక్కడ ఆ మనుషులుగా కనపడుతున్నది ఏది? మన మనస్సే కనపడుతుంది. అక్కడ వాళ్ళు ఆ పర్వతం మీద కూర్చొని వాళ్ళు భోజనాలు చేస్తున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు. అక్కడ భోజనంగా కనపడుతున్నటువంటిది మన మనస్సే. వాళ్ళు నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్లుగా కనపడుతున్నటువంటిది మన మనస్సే. అక్కడ తర్వాత వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడ్డారు. అలా గొడవ పడుతున్నటువంటిది మన మనస్సే. అక్కడ ఆ రూపాలుగా కనపడుతున్నటువంటిది మన మనస్సే. వాళ్ళల్లో ఒకళ్ళు ఎదుటి వాళ్ళని కత్తిపెట్టి పొడిసేశారే అనుకోండి, ఆ పొడిసినవాడు మన మనసే, ఆ కత్తి మన మనసే, అక్కడ కనపడుతున్న రక్తము మన మనసే, పొడిపించుకున్నవాడు మన మనసే, వాడు పెట్టే కేకలు మన మనసే, వీడు పారిపోతుంటే పారిపోయేవాడు మన మనసే, ప్రతిదీ కూడా మన మనసే. మన మనస్సే అలా వ్యక్తమై కనపడుతుంది.
కొద్దిసేపు అయ్యేటప్పటికి ఆ కలంతా కూడా మళ్ళీ ఏమవుతుంది, బీజ రూపంలోకి మారిపోతుంది, మళ్ళీ మనలోనే లయమైపోతుంది. పర్వతము లేదు, మనుషులు లేరు, కత్తులు లేరు, పొడుచుకోవటము లేదు, రక్తము లేదు, ఏది కూడా లేనే లేదు. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి, మన మనస్సులోనే అలాగా ఇవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి, మళ్ళా అవ్యక్తంగా మారిపోతున్నాయి. అలాగే నిరాకార చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ నుండి ఇవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు వ్యక్తమవుతున్నాయి అన్నప్పుడు ఆ తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో ఏం చెబుతున్నారంటే, నా మాయాశక్తి వల్ల ఇవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. పరమాత్మకు, చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మకు ఒక శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఇవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కూడా మాయా ప్రపంచం అంటారు. ఆయన శక్తి ఇదంతా కూడా పదార్థం అంటారు. ఈ పదార్థమే శక్తి అంటారు. ఇది శాస్త్రవేత్తలకు బాగా తెలిసినటువంటి విషయం. కనపడేదంతా కూడా శక్తి, ఇదంతా కూడా శక్తి కాక మరేది కూడా లేదు అనేటటువంటిది చెప్తున్నారు. ప్రతి శాస్త్రవేత్త కూడా ఇవాళ గట్టిగా చెప్పేది ఏంటంటే, ఈ గోచరమయ్యేటటువంటిది ఏదో కాదు, ప్రతిదీ కూడా శక్తి, శక్తి కాక మరేది లేదు. అదే మనకు పరమాత్మ ఇక్కడ చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు, ఇదంతా కూడా నా శక్తి, నా మాయాశక్తి, నేనే ఈ విధంగా నీకు కనపడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పరమాత్మ అవ్యక్త స్వరూపుడు, వ్యక్త స్వరూపుడు కూడా. ఈ వ్యక్తావ్యక్తాలు రెండు కలిసితే ఇప్పుడు మనం భగవంతుడు అని అంటున్నాము. భగవంతుడు అవ్యక్తము, వ్యక్తము కూడా అన్నమాట. అయితే ఈ వ్యక్తమయ్యేటటువంటిది అంతా కూడా నీ దేహం దగ్గర నుంచి ఈ కనపడేదంతా కూడా ఇది అశాశ్వతమైనటువంటిది, ఇది గుణాలతో కూడినటువంటిది. దీనికి ఆధారం ఏమిటి అంటే పరప్రకృతి. ఈ అపరప్రకృతికి, ఈ అష్టప్రకృతికి, ఈ గుణాలతో కూడినటువంటి ఈ జగత్తుకంతా కూడా ఆధారం ఏమిటి అంటే పరప్రకృతి. పరప్రకృతిలో నుండే ఇది వ్యక్తమవుతుంది. మరలా ఇదంతా కూడా పరప్రకృతిలోకి లయమైపోయి బీజరూపంలో ఉంటుంది. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపము ఏది ఇప్పుడు అన్నప్పుడు అవ్యక్త స్వరూపంగా ఆయన తీసుకోవాలి. ఆయనే వ్యక్తమై కనపడుతున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు కనపడేటటువంటిది అంతా కూడా పరమాత్మే. పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు, కించిత్ కూడా మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మామూలుగా అయితే భగవంతుడిని దర్శించుకోవాలి అనుకున్నప్పుడు మనం గుడికి వెళ్తాం, లేదా ఎక్కడెక్కడో దూరాన ఉన్న రకరకాల గుళ్ళకు వెళ్ళి అక్కడ భగవంతుడిని దర్శించుకోవాలి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, నన్ను దర్శించుకోవటానికి నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నీకు కనపడుతున్నది అంతా కూడా నేనే అనేది ఆయన చెప్తున్నారు. నీకు కనపడుతున్నది అంతా కూడా నేనే, నేను కాక మరేది లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సరే, ఒక వ్యక్తి బంగారం గురించి, బంగారాన్ని చూడాలనుకుంటున్నాను నేను, బంగారాన్ని నేను ఎక్కడ చూడగలను, బంగారాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను నేను, బంగారం చాలా గొప్పదంట కదా, కాబట్టి నేను బంగారాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను అంటే, సరే నాలాంటి వాడు చెప్పాడంట, దానికి ఏమంత కష్టం ఏం లేదు, లలిత జ్యువెలరీ అని కొత్తగా ఒకటి పెట్టారు ఇక్కడ, ఆయన షాప్కి వెళ్ళి నువ్వు అక్కడ ఆ షాప్కి వెళ్ళినట్లయితే నీకు బంగారం కనపడుతూ ఉంటుంది అని చెప్పాడట. సరే, ఈ వ్యక్తి బంగారాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆ షాప్కి వెళ్ళాడు. షాప్లోకి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా ఈయన్ని చక్కగా ఆహ్వానించి రండి, మీరు ఇది చూడండి, ఇది నెక్లెస్, ఇది చూడండి వడ్లాణం, ఇది చూడండి గాజులు అని ఈ విధంగా చెప్తున్నారన్నమాట. షాప్లో ఉన్నవి అన్నీ కూడా చూపించారన్నమాట.
ఈ వ్యక్తి ఇది సరేలేండి, ఇది సరేలేండి, నేను ఇది కాదు చూడాలనుకున్నది, నేను ఇది కాదు చూడాలనుకున్నది అంటున్నాడు అనమాట. సరే, వీళ్ళకి అనుమానం వచ్చింది. ఓ 10 ఇలాగా చూపించారు, గాజులు చూపించారు. ఇది కావాలా మీకు, గాజులు, ఈ గాజులు కావాలా మీకు, ఈ వడ్లన్నం కావాలా మీకు, ఈ అరవంకి కావాలా మీకు, ఈ కమ్మలు కావాలా మీకు, మీకేం కావాలి? ఈ పేర్లు చెప్పి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నేను బంగారం చూడాలనుకుంటున్నానయ్యా. బంగారం చూడాలనుకుంటున్నారా? మరి ఇదంతా బంగారమే కదా. ఇది మీరు బంగారం అని చెప్పటం లేదు, మీరు ఇది గాజులు అన్నారు, ఇదేమో వడ్లాణం అన్నారు, ఇదేమో నెక్లెస్ అన్నారు. మీరు బంగారం అని నాకు ఎప్పుడు చెప్పలేదే. ఇది బంగారమేనయ్యా. నేను నమ్మను. ఎందుకని నమ్మవు? మీరు ఇది వడ్లాణము అంటున్నారు, ఇది వడ్లాణము అంటున్నారు, ఇవేమో గాజులు అంటున్నారు, ఇవేమో నెక్లెస్ అంటున్నారు. మీరు ఈ విధంగా చెప్తున్నప్పుడు నాకు బంగారం కావాలి. షాప్ వాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ వడ్లాణం తీశాడు. ఇదిగోనయ్యా ఇది బంగారము, ఇది వడ్లాణం అయ్యా అంటాడు వీడు. కాదయ్యా ఇదే బంగారం అయ్యా అంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇదిగోనయ్యా ఇదంతా నేనే, మత్త పరితరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణావా. ఇక్కడ కనపడేటటువంటిది ఈ అపరప్రకృతి అంతా కూడా ఏదో కాదు, నా యొక్క వ్యక్త స్వరూపమేనయ్యా. దీనికి ఆధారమై నేనే ఉన్నానయ్యా. నేను లేకపోతే ఇది లేదు. పరమాత్మను తీసివేసినట్లయితే ఇక్కడ మీకు ఈ వ్యక్తమయ్యేది ఏది కూడా ఉండదు. పరమాత్మే ఇలాగా కనపడుతున్నారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు బంగారం దర్శనం చేసుకోవాలంటే మనకి ఎక్కడ బంగారం దర్శనం చేసుకోగలము? ఏ ఆభరణాన్ని చూసినా మనం బంగారం దర్శనం చేసుకోవచ్చు, అవునా కాదా? ఏ ఆభరణాన్ని మీరు చూసినప్పటికీ కూడా బంగారం దర్శనం మీకు అవుతుందన్నమాట. అంతే. బంగారం దర్శనం కోసమని మరలా ఏదో ప్రయాసపడవసరం లేదు. మీ దగ్గర ఒక చిన్న ఉంగరం ఉంటే చాలు, అది బంగారం దర్శనం మీకు అవుతున్నట్లే. అది మీకు గాజులు ఉంటే చాలు, బంగారం దర్శనం అవుతున్నట్లే, అవి రోల్డ్ గోల్డ్ కాకపోతే. కాబట్టి ఇప్పుడు భగవంతుడిని దర్శించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ దర్శించుకోవాలి? ఆ తండ్రి ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నట్లు, అంతా కూడా నా స్వరూపమే, నా స్వరూపానికి భిన్నంగా మరేది కూడా లేదు అనేటటువంటిది చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటే, భక్తి ఇదివరకు మనం చెప్పుకున్నాము, ఏకభక్తి అంటే ఒక రూపం పెట్టుకుని, అది రాముడో కృష్ణుడో లేకపోతే వెంకటేశ్వర స్వామి ఇంకోటో ఏదైనా సరే పెట్టుకుని ఆయన భగవంతుడు అని ఆ విధంగా భక్తి భావన ఏర్పరచుకోవటం అనేది అదొక మెట్టు. అది ఏకరూప భక్తి అంటారు. అది ఇవన్నీ కూడా సగుణ భక్తి కిందకే వస్తాయి, స్వరూప భక్తి కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా ఏకరూప భక్తి అన్నమాట. ఒక రూపం పెట్టుకుంటాం, అలాగే ఆ భగవంతుడికి కొన్ని గుణాలు ఏర్పరచుకుని, ఆ భగవంతుడి పట్ల ఒక ప్రేమ ఏర్పరచుకొని, మనలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవటానికి ఆ భక్తి మనకు ఉపయోగపడాలి. ఒక విశ్వాసం ఏర్పడటం కోసం ఆ భక్తి మనకు ఉపయోగపడాలి. అక్కడి నుండి నువ్వు ఆరాధించేటటువంటి దైవం కేవలము ఈ రూపానికి పరిమితం కాదు, ఆయన అనంతుడై ఉన్నారు, ఆయన సర్వవ్యాపకమై ఉన్నారు, సర్వము కూడా తానే అయి ఉన్నారు అని ఆ విధంగా ఇక్కడ కనపడేటటువంటిది అంతా కూడా ఆయన స్వరూపమే అనేటటువంటి దానిలోకి తీసుకెళ్ళాలి. ఏకరూపం నుంచి బహురూప అనేక రూప భక్తి అన్నమాట. ఈ అనేక రూప భక్తిని ఏమంటారంటే విశ్వరూప భక్తి అంటారు. ఈ విశ్వం అంతా కూడా ఆయన స్వరూపమే అనేది మనకు చెప్పటం కోసమే ఆ తండ్రి 7వ అధ్యాయం దగ్గర మొదలుపెట్టి మనల్ని క్రమేణా ఇప్పుడు ఈ విభూతి యోగం కూడా
అందుకోసమే మనకి ఇదంతా కూడా చెప్పారనమాట. ఇక్కడ కనపడేదంతా కూడా నేనే 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 అనేది చెప్తున్నారనమాట. చెబుతూ ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తర్వాత అధ్యాయం విశ్వరూప దర్శనంలోకి తీసుకువెడుతున్నారనమాట. అయితే ఇక్కడ విభూతి యోగం అంతా కూడానేమో ఆ చెట్టు నేనే, ఈ గుట్ట నేనే, ఆ పుట్ట నేనే అనుకుంటూ ఇవన్నీ కూడా మనకు కొన్ని కొన్ని చూపించి అవన్నీ నేనే అని మనకి చెప్తూ వచ్చారు. అక్కడ విశ్వరూపం దర్శనానికి వచ్చేటప్పటికి ఆ తండ్రి ఏం చెప్తారంటే ఇదంతా నాలో ఉంది అంటారనమాట. ఇక్కడేమో ఇవన్నీ నేనే అని చెప్పారు. ఈ అధ్యాయానికి ఆ అధ్యాయానికి ఉన్నటువంటి తేడా రేపు మనం ఆ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆ దృష్టి ఏర్పరచుకుని మళ్ళీ చూడాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఒక అల వచ్చినప్పుడు అలలో ఉన్నదంతా కూడా ఏంటి, జలమే. జలం కాక మరేది కూడా లేదు అనేటటువంటిది మనం అలను చూసినప్పుడు జలమే కదా, ఇదంతా జలమే కదా. ఆ బుడగలు ఏమిటి, ఆ బుడగలు కూడా జలమే కదా. ఆ నురుగు ఏమిటి, ఆ నురుగు కూడా జలమే కదా. జలం కాక మరేది కూడా లేదు అనేది మనం అర్థం చేసుకుంటాం. మళ్ళా తర్వాత చూస్తే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి, ఇవన్నీ అసలు ఎక్కడ ఉన్నాయి, నీళ్లలోనే ఉన్నాయి. ఆ అలలో నీళ్లు ఉన్నాయి. ఆ అల ఏదో కాదు, నీళ్లే అని తెలుసుకోవటమేమో విభూతి యోగం అయితే, ఈ అల ఎక్కడ ఉంది అంటే నీళ్లలోనే ఉంది అనేది తెలుసుకోవటమేమో విశ్వరూప దర్శన యోగం అన్నమాట. ఈ రెండు కూడా మనకి ఎందుకు చెప్పారు అంటే, కనపడేది నేనే, ఇదంతా కూడా మళ్ళీ కనపడిని నాలోనే ఉంది అని చెప్పడానికి అన్నమాట. ఈ రెండు కూడా మనం అర్థం చేసుకుంటే కనపడుతున్నది ఆయనే, కనపడనిది ఆయనే, అంతా కూడా ఆయనే, ఆయన కాక మరేది కూడా లేదు అని ఆ దృష్టి ఏర్పరచుకోవటం కోసం మనకు ఈ 2 అధ్యాయాలు కూడా చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనల్ని ఈ అధ్యాయంలో తర్వాత 3 శ్లోకాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు 39వ శ్లోకం వరకు కూడా ఆయన విభూతి గురించి మనకు తెలియచేశారు. ఇది అయిన తర్వాత ఏమంటున్నారంటే, నా అంతాస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తద్దూషేతః ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. అంటే ఆ తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు దాకా నీకు కొన్ని ముఖ్యమైన వాటి గురించి నేను నీకు చెప్పాను. కేవలము ఇవే నేను అని అనుకుంటున్నావేమో, అది పొరపాటు. అలా కాదు. నా దివ్యమైనటువంటి విభూతులకు అసలు అంతమన్నది లేనే లేదు. నాకు ఆది అంతము లేనే లేదు. నా విభూతికి కూడా అంతమన్నది లేనే లేదు. నీకు నేను నా విభూతులను కొన్నిటిని మాత్రమే నీకు సంక్షిప్తంగా తెలియచేశాను అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు. అంటే ఎందుకని, ఇప్పుడు ఆయన చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా కొన్ని చెప్పారు కదా మనకు, అవే ఆయన స్వరూపమేమో, మిగిలినవి కాదు అనుకుంటామేమో అని మనకు ఆ విధంగా ఇప్పుడు మళ్ళా చెప్తున్నారు అన్నమాట. సరే, బాగానే ఉంది. ఎందుకు వీటి గురించే మనకు చెప్పారు అని అంటే, మన దృష్టి గబాన వాటి మీదకి వెళ్ళటానికి వీలవుతుందన్నమాట. ఇప్పుడు ఆయుధాలలో వజ్రాయుధం నేను అన్నారనమాట. వజ్రాయుధం గురించి మనం కథల్లో చదువుకుంటూ ఉంటాం అన్నమాట. ఆయుధాలలో వజ్రాయుధం అన్నప్పుడు ఎవరైనా కానీ ఆయుధాలంటే ఏంటి అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమంటారు, వజ్రాయుధం అని అనుకుంటాం కదా మనం, ఇంద్రుడి దగ్గర ఉంటుంది అనేది. అలాంటి ఆయుధాలన్నీ కూడా ఆయన స్వరూపమే అనేది ఆ విధంగా గుర్తు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాగ అంటే ప్రత్యేకంగా కొంతమంది గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళందరూ అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఆ ఊరాళ్ళు ఎవరు అని అడిగారు అనుకోండి, ఆ ఊరాళ్ళు ఎవరు, ఇక్కడ మనకి బాగునీలోకి వస్తారా, వాళ్ళు సత్సంగాలకు వస్తారా, ఎవరు ఆ ఊరాళ్ళు ఎవరు అంటే ఆ ఊరు నుంచి ఎవరు వస్తున్నారో మనకి తెలియదు. నాకు తెలియదు కాబట్టి నేను అడిగాను అనుకోండి, ఆ ఊరు వాళ్ళు అని చెప్పేసి
ముగ్గురు నలుగురు పేర్లు చెప్పారనుకోండి, ఆ ముగ్గురు నలుగురితో కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఊరు వాళ్ళే అన్నప్పుడు, ఓహో వాళ్ళందరూ ఆ ఊరు వాళ్ళ అని నేను అర్థం చేసుకోవటానికి వీలవుతుంది కదా. అందుకని ఇక్కడ మనకి భగవంతుడు యుగతి యోగంలో ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడా అంటే, ఆ వృక్షాల్లో అశ్వత్థ వృక్షము నేను అన్నప్పుడు ఆ వృక్షాలన్నీ కూడా మీ స్వరూపమేనా అని ఆ విధంగా మనం ప్రతి దాన్ని కూడా అవగాహన చేసుకోవటానికి చివరికి ఆ తండ్రి ఏమని చెప్తున్నారు అంటే, నా విభూతులకు అంతమేమీ లేదు, నేను నీకు ఊరికే కొన్ని చెప్పాను నీకు అర్థం అవటం కోసం అనేటటువంటిది చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదుచితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంచ సంభవం. ఇక్కడ నీవు చూసేటటువంటి వాటిలో ఏవి శోభతో కూడి ఉన్నాయో, ఏవి ప్రకాశంతో కూడి ఉన్నాయో, ఏవి శక్తితో కూడి ఉన్నాయో, ఏవి ఐశ్వర్యంతో కూడి ఉన్నాయో, ఇలాంటివన్నీ కూడా మమ తేజో నుంచి సంభవం, నా తేజస్సు నుంచి సంభవించినటువంటివి, ఇవన్నీ కూడా నా అంశ అనేది చెప్తున్నాడు. నా అంశాన్ని తెలుసుకో, ఇవన్నీ కూడా నా నుండి వ్యక్తమైనటువంటివే, ఇవన్నీ కూడా నా అంశ అనేది నువ్వు తెలుసుకో. తత్తదేవావగచ్చత్వం, నీవు ఆ విధంగా గ్రహించు అని చెప్తున్నారు. ఇక్కడ నువ్వు ఆ విధమైనటువంటి చూపు ఏర్పరచుకో. అంటే అన్నీ కూడా గొప్పగా ఉన్నటువంటివి, తేజస్తో కూడినటువంటివి, శక్తితో కూడినటువంటివేనా? కానే కాదు. అన్నీ కూడా, ప్రతిదీ కూడా. ఎందుకంటే ఆ తండ్రి ఇక్కడ చెప్పారు, జోదరుల్లో జోదమాడేవాడలో జోదగుణం నేను అని చెప్పారు. అంటే ఇక్కడ మంచి చెడు అనేది కాదు, ప్రతిదీ కూడా ఆయన నుండి వ్యక్తమైనటువంటిది. ఆయన కన్నా భిన్నమైనటువంటిది మరేది కూడా లేదు, గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఆయన స్వరూపమే, ఆయన ఖాతా మరేది లేదు అనేటటువంటిది నువ్వు గ్రహించాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. అయితే ముందు నువ్వు గొప్పగా ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ మీదకి నీ దృష్టి వెళుతూ ఉంటుంది. ఎవరైనా శక్తివంతులు ఉన్నారనుకోండి, వాళ్ళ మీదకి నీ దృష్టి వెళుతూ ఉంటుంది. వాళ్ళను నువ్వు తేలిగ్గా గుర్తుపడటానికి వీలవుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా నా తేజో అంశ, నా అంశ, నా స్వరూపమే, నేనే అని గుర్తు చేసుకో అని అంటున్నారు. ఇక్కడ అనేక రంగాలు ఉంటాయి. ఆ అనేక రంగాలలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళు ఎంతో ప్రముఖ స్థానాల్లో ఉంటూ ఉంటారు. అట్లాంటి దానిలో ఎవరో కొద్ది వ్యక్తులు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. పాటలు పాడేవాళ్ళలో కొంతమంది ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. బొమ్మలు గీసే దానిలో కొంతమంది ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. నాటకాలు వేసే వాళ్ళల్లో కొంతమంది ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. అలాగే లాయర్లలో కొంతమంది గొప్ప మేధస్సుతో ఉన్నవాళ్ళు ఉంటారు. డాక్టర్లలో గొప్ప మేధస్సుతో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ప్రతి రంగంలోనూ కూడా, ప్రతి దానిలోనూ కూడా, ఇక్కడ ప్రతి వస్తువులోనూ కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుండి ఆ శక్తి వ్యక్తం అవుతూ ఉంటుంది, ఆ ప్రజ్ఞ వ్యక్తం అవుతూ ఉంటుంది, ఆ మేధస్సు వ్యక్తం అవుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు నువ్వు ఏమనుకోవాలి అంటే, భగవంతుడు ఈ విధంగా కనపడుతున్నారు, ఇక్కడ ఇంత తేజవంతంగా కనపడుతున్నారా, భగవంతుడు ఇక్కడ ఇంత అందంగా కనపడుతున్నారా, భగవంతుడు ఇక్కడ ఇంత తెలివితేటలతో కనపడుతున్నారా, భగవంతుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ నటనగా మనకు కనపడుతున్నారా, ఈ రంగంలో ఇంతగా ఆ తండ్రి ఇలాగా మనకు కనపడుతున్నారా అని ముందు ఆ విధంగా నువ్వు గుర్తించినట్లయితే అప్పుడు క్రమేణా అంతా కూడా భగవంతుని స్వరూపమే అనేది నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
అలాగే నిరంతరము కూడా ఆ ఎరుకతో ఉండటానికి నీకు వీలవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయమని మనకు ఆ తండ్రి చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించుకోవాలి. మనం కుండలు తయారు చేసే దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రతి కుండ కూడా మట్టే కదా. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏది ఎందుకు వాడుతున్నప్పటికీ కూడా అది మట్టి కాక మరేది లేదు, మట్టి కాక మరేది కూడా లేనే లేదు. ప్రతిదీ కూడా మట్టే అయి ఉంది. అలాగే బంగారం షాప్కి వెళ్ళినప్పుడు ప్రతి ఆభరణము కూడా బంగారమే, బంగారానికి భిన్నంగా మరేది కూడా లేనే లేదు అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామో ఇక్కడ కూడా ప్రతిదీ కూడా పెద్దదైనా సరే, అది చిన్నదైనా సరే, అది శుభమైనా సరే, అది అశుభమైనా సరే, ఏది ఏమైనప్పటికీ కూడా, ఎందుకని ఆ తండ్రి చెప్పారు, మృత్యువు నేనే, జననము నేనే అనేది. మృత్యువు నేనే అని చెప్తున్నారు ఆ తండ్రి. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన స్వరూపమే, ఆయన స్వరూపం కాక మరేది కూడా లేనే లేదు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్నే మళ్ళా మనకు ఆ తండ్రి చివరి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అథవా బహూనైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టాభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఇంతకంటే నీకు విపులంగా తెలుసుకుని నువ్వు చేసేది ఏముందయ్యా అసలు? ఇప్పుడు దాకా నేను నీకు కొన్ని చెప్పాను. చెప్పినప్పుడు నీ దృష్టి వాటి మీదకి వెళ్ళింది. ఇంకా తెలుసుకోవాలి అని నువ్వు అన్నావు కాబట్టి మళ్ళా నీకు నేను విభూతి యోగంలో మళ్ళీ చెప్పానండి. అసలు వీటికి అంతమే లేదు, నా విభూతికి అంతమే లేదు. ఎందుకని? అంతా నేనే అయి ఉన్నాను కదా. వీటన్నిటి గురించి అసలు నీకు ఎలా చెప్పమంటావు? ఆ చెప్పటం అనేటటువంటిది అసలు సాధ్యం కాదు కదా. ఎన్ని రీతులుగా ఎంత చెప్పినప్పటికీ కూడా ఇంకా అంతమనేది లేనే లేదు. అంతా కూడా నా స్వరూపమే, నేనే ఇన్ని రకాలుగా వ్యక్తం అవుతున్నాను. ఇదంతా కూడా ఏంటి అంటే నా యొక్క యోగ శక్తి, నా యొక్క శక్తి ఏదైతే ఉందో అదే మాయాశక్తి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నా శక్తి వల్ల ఈ విధంగా నేను వ్యక్తం అవుతున్నాను. అయితే ఒకటి నువ్వు గుర్తుంచుకో, 4 పాదాలలో ఈ వ్యక్తమై కనపడుతున్నదంతా కూడా ఒక్క పాదమే అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు. ఏకాంశ అంటే ఒక్క అంశం మాత్రమే, 4 ఒక్క అంశం మాత్రమే ఈ విధంగా వ్యక్తమై ఇక్కడ కనపడుతున్నది అనేది చెప్తున్నారు. అంటే మనం చూసినట్లయితే ఒకటి పురుష సూక్తంలో పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి అని మనకు పురుష సూక్తంలో ఉంటుంది అన్నమాట. పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి. ఆ భగవంతుడు పరమాత్మ 4 పాదాలతో ఉన్నారు అని అనుకుంటే 4 పాదాలలో ఇక్కడ మనకు గోచరమయ్యేటటువంటిది అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా, ఈ చరాచర విశ్వం ఏదైతే ఉందో ఈ చరాచర విశ్వం అంతా కూడా ఒక పాదము అయితే త్రిపాదస్య అమృతం దివి. 3 పాదాలు అమృతము అని చెప్తున్నారు. ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆ తండ్రి మనకు ముందు నుంచి చెప్తున్నారు. మరలా ఇక్కడ మనం గుర్తు చేసుకుందాము. ఏమని చెబుతున్నారు? ఆయన వ్యక్తమయ్యేటటువంటి ఈ అపర ప్రకృతి అంతా కూడా గుణాలతో కూడినటువంటిది. ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది. ఈ గుణాలతో కూడినటువంటిది నువ్వు పట్టుకుని ఉన్నప్పుడు నీకు దుఃఖాన్ని కలుగుతూ ఉంటుంది. ఈ గుణాలతో కూడినటువంటి ఈ అపర ప్రకృతికి, ఈ అష్ట ప్రకృతికి కారణము, ఆధారము నేనై ఉన్నాను. నేను శాశ్వతుడనై ఉన్నాను. నేనే దీనికి ఆధారమై ఉన్నాను. ఈ వ్యక్తమయ్యేటటువంటి దానికి
నేను లేనప్పుడు అసలు దీనికి అస్తిత్వమే లేనే లేదు. కాబట్టి దీన్ని మిథ్య అని అంటున్నారు. ఈ మిథ్యా జగత్తు అంతా కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండనటువంటిది ఏదైతే ఉందో ఇది అనిత్యమైనటువంటిది, ఇది మారేటటువంటిది, ఇది అసత్యమై ఉంది, ఇది మిథ్య అయి ఉంది, ఇది గుణాలతో కూడి ఉంది. ఇదంతా కూడా నా యొక్క ఒక వ్యక్తపాదము అని మీరు అనుకున్నట్లయితే ఇది ఒక అంశం మాత్రమే. మిగిలిన 3 పాదాలు ఏమిటంటే త్రిపాదస్య అమృతం దేవి, అది అమృతము. ఇదంతా కూడా మరణించేటటువంటిది, ఇదంతా కూడా మారేటటువంటిది. కానీ భగవంతుని యొక్క అవ్యక్త స్వరూపము ఏదైతే ఉందో ఆ అవ్యక్త స్వరూపం అమృతము అని అంటున్నారు. అంటే అక్కడ జననమే లేదు, మరణము లేదు. యథార్థమైనటువంటి పరమాత్మకు ఆత్మకు జనన మరణాలు లేనే లేవు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మకు చైతన్య స్వరూపానికి చావు పుట్టుకలు లేనే లేవు. మరి చావు పుట్టుకలు అనేటటువంటివి దేనికి సంబంధమైనటువంటివి? కేవలము ఈ దేహానికి సంబంధమైనటువంటివి. అలాగే ఈ జగత్తులో మనకు గోచరమయ్యేటటువంటిది ఏదైతే ఉందో 4 భాగాల్లో ఒక భాగం ఇదంతా కూడా, ఈ ఒక్క భాగము ఇది మారేటటువంటిది, మరణించేటటువంటిది. కానీ దీనికి ఆధారమైనటువంటి పరప్రకృతి చైతన్య స్వరూపము ఏదైతే ఉందో ఈ చైతన్య స్వరూపము పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపము శాశ్వతమైనటువంటిది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని నిరంతరము కూడా పరమాత్మను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ అనేక రూప భక్తిలోకి మనల్ని తీసుకురావటానికి కారణం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, ప్రత్యేకించి ఇక్కడ మనకు 7వ అధ్యాయం దగ్గర నుంచి ఆయన యొక్క వ్యక్త స్వరూపం మీదకి మనల్ని తీసుకొస్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కూడా జీవస్వరూపం గురించి తెలియచేసాయి. తర్వాత 6 అధ్యాయాలు కూడా భగవత్ స్వరూపం గురించి తెలియచేసాయి. భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి? అవ్యక్తము, పరప్రకృతి, అపరప్రకృతి, ఈ రెండింటి యొక్క కలయిక అన్నది దాని గురించి తెలియచేసాయి. తర్వాత 6 అధ్యాయాలు తృతీయ షట్కము అంటారు. ఆ 6 అధ్యాయాల్లో కూడా ఏం తెలియజేస్తారంటే జీవేశ్వర ఐక్యత గురించి. అంటే ఈ 2 వేరు కాదు. మొదట 6 అధ్యాయాల్లో జీవస్వరూపము నీ గురించి చెప్తున్నారు. తర్వాత 6 అధ్యాయాల్లో కూడా పరమాత్మ గురించి తెలియజేస్తున్నారు, ఈశ్వరుడు గురించి తెలియజేస్తున్నారు. తర్వాత మనకి 13వ అధ్యాయం దగ్గర నుంచి తృతీయ షట్కము. ఆ తృతీయ షట్కంలో జీవేశ్వర ఐక్యత గురించి, ఏకమే అనేటటువంటిది మనకు తెలియచేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ 6 అధ్యాయాల్లో ప్రత్యేకించి మనకు 7వ అధ్యాయం దగ్గర నుంచి మనకు ఆ తండ్రి యొక్క వ్యక్త స్వరూపం గురించి తెలియచేస్తున్నారు. రెండిటి గురించి, అవ్యక్త వ్యక్త స్వరూపాల గురించి తెలియజేస్తూ ఇక్కడ విభూతి యోగం దగ్గరకు, తర్వాత విశ్వరూప దర్శనం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వ్యక్తమయ్యేటటువంటిది అంతా కూడా ఆయన స్వరూపమే, ఆయనకు భిన్నంగా లేదు. ఇదంతా ఆయనే, ఇదంతా ఆయనలోనే ఉంది అనేటటువంటిది మనకు ఈ విధంగా చెప్తున్నారనమాట. అందుకనే మనకి బృహదారణ్యక ఉపనిషత్తులోని ఒక విషయం మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. రూపం రూపం ప్రతిరూపం బభువ తదస్య రూపం ప్రతిచక్షణాయ. ఇక్కడ ప్రతిదీ కూడా ఎందుకోసం అంటే పరమాత్మ తను తాను తెలుసుకోవటం కోసం. ఆ పరమాత్మ ఎవరో కాదు, ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమని ప్రతిదాన్ని ఏది చూస్తున్నప్పటికీ కూడా పరమాత్మే ఇక్కడ ఇలా కనపడుతున్నారు, పరమాత్మే ఇలా కనపడుతున్నారు, పరమాత్మే ఇలా కనపడుతున్నారు, పరమాత్మే ఇలా కనపడుతున్నారు. ఈ కనపడేదంతా మళ్ళా పరమాత్మే, అంతా మళ్ళీ పరమాత్మలోనే ఉన్నారు. పరమాత్మ కాక మన ఏది కూడా లేనే లేదు. అంతా కూడా పరమాత్మే, అంతా కూడా పరమాత్మ అనేటటువంటి ఆ దృష్టి ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే రాగద్వేషాల నుంచి మీరు బయటపడతారు.
ఇక్కడ వేరువేరుగా చూస్తున్నారు. వేరువేరుగా చూడటం వల్ల ఏమవుతుందంటే రాగద్వేషాలు వస్తాయి. ఈ రాగద్వేషాల నుంచి మీరు బయటపడితే కానీ మోక్షం అనేది పొందలేదు. రాగద్వేషాలు పోవాలి అనుకున్నప్పుడు ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. ఈ దృష్టి ఏర్పరచుకోవటం అంటే కేవలం రాగద్వేషాలు పోగొట్టుకోవటం కోసమా? కాదు. ఆ దృష్టి ఏర్పరచుకోవటం ఎందుకోసం అంటే అది ఏదో కల్పితమైనటువంటిది కాదు. యథార్థం ఏమిటంటే అంతా పరమాత్మ. ఈ యథార్థం నువ్వు తెలుసుకుంటే రాగద్వేషాల నుంచి నువ్వు బయటపడతావు. అంతా కూడా పరమాత్మ అనేటటువంటిది సత్యమై ఉంది. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. ప్రతి శాస్త్రవేత్త కూడా ఇదే చెప్తున్నారు. మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో అనేక మంది శాస్త్రవేత్తలు అంతా కూడా ఆత్మ చైతన్యం యొక్క చిద్విలాసమే, ఆత్మ చైతన్యమే కాక మరేది లేదు, ఆత్మ యొక్క శక్తి అనేది చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకుని అంతా కూడా పరమాత్మ అనే దృష్టి ఏర్పరచుకుంటే నీవు రాగద్వేషాల నుంచి బయటపడతావు. రాగద్వేషాల నుంచి నువ్వు బయటపడితే ఏమవుతుంది అంటే మళ్ళీ జన్మల నుంచి నువ్వు బయటపడటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా అంతా కూడా పరమాత్మ భిన్నగా మరేది కూడా లేదు అని మత్త పరతరం నాణ్యం కించిదస్తి దాని సర్వమిదం ప్రోత్సం సూత్రేమని ఆ శ్లోకాన్ని నిరంతరం కూడా గుర్తు చేసుకుంటూ అంతా కూడా పరమాత్మ స్వరూపమే అనే దృష్టి ఏర్పరచుకుని అన్నిటి పట్ల ప్రేమ భావన ఏర్పరచుకుని దేని పట్ల ఎవరి పట్ల కూడా ద్వేషం లేకుండా, దేనిలోనూ కూడా తప్పులు ఎత్తకుండా, విమర్శించకుండా నిరంతరం ప్రేమ భావనతో ఉండి రాగద్వేషాల నుంచి బయటపడి మీరందరూ కూడా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలని ఆశిస్తూ అలాగే ఆశీర్వదిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.